అసలు R&D ఫ్యాక్టరీ అనండి, R&D స్కూల్ అనండి, ఇక్కడికి వచ్చేవాళ్ళు నిజంగా లైఫ్లో ఎంతో స్ట్రగుల్ అయ్యి వాళ్ళు చదివిన దానికి ఎక్కడెక్కడో వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ఉండి ఒక అసంతృప్తితోటి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉండాలన్న పాయింట్లోనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారని అనిపిస్తుంది ఇన్ని స్టోరీలు చూసిన తర్వాత. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వివిధ ప్రేక్షకులకి మీకు కూడా చెప్పేది ఏంటంటే, మేము ఇంట్రడ్యూస్ చేస్తున్న వాళ్ళంతా గ్యాప్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎస్ సార్. రీసెంట్లీ పాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకా అవును, 90% వాళ్ళు ఉంటే వీళ్ళు 10-15% ఉంటారు. వాళ్ళ ప్రొఫైల్స్ని నేను చూపించట్లే, అవసరం లేదు. అది రెగ్యులర్గా వెళ్ళేదే కదా. 22 పాస్ట్, 23 పాస్ట్, 21, 20 పాస్ట్, బీటెక్ మంచిగా ఉండి నిన్న మొన్న పాస్ అయిన వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి పోయినా దే కెన్ గెట్ జాబ్. అవును. సో మన దగ్గర వాళ్ళు 80-90% ఉన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ మనం ఏం ప్రొజెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే అది అవసరం లేదని నా అభిప్రాయం. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వల్ల ఏంటంటే ఇలా ఆగిపోయిన వాళ్ళకి కొంత